నేను జ్యోత్స్న కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ అనంతపురం జిల్లాకు వస్తున్నాడని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. అనంతపురంలోని రామ్నగర్లో సభా ప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించేందుకు వైసీపీ ప్యాకేజ్ అడిగిందని ఆరోపించారు. యువ నాయకుడి సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము అంటున్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ రేపు అనంతపురం జిల్లాకి రానున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ అయిన నేపథ్యంలో ఆర్డీటీ పెద్దలతో ఆయన కలవన్నారు. అదేవిధంగా అనంతపురం కాన్స్టిట్యున్సీ కార్యకర్తలతో ప్రముఖంగా ఆయన సమావేశం కానున్నారు. ప్రస్తుతం మనం సభాస్థలిలో ఉన్నాము. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఉన్నారు అని తెలుస్తున్నాం. అని చెప్పండి, రేపు మంత్రి లోకేష్ యొక్క పర్యటన ఏ రకంగా ఉండబోతుంది? మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి గారు తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఫస్ట్ టైం మా అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి రాబోతున్నారు. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో 15వ తేదీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైన పరిశ్రమలు భూమి పూజ చేస్తున్నారు. దానిలో భాగంగా 14వ తేదీ సాయంత్రం కార్యకర్తలకి ఆత్మస్థైర్యం నింపడానికి, అలాగే కార్యకర్తలతో మమేకం అవ్వడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనంతపూర్ రాబోతున్నాం. స్వాగత ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నాం. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువగలం పాదయాత్రలో భాగంగా ఏవైతే మాట ఇచ్చారో అవన్నీ ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కార్యకర్తల్లో స్ఫూర్తి నింపడానికి ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ రాబోతున్నారని చెప్పేసి తెలియజేస్తాం. అంటే ముఖ్యంగా ఆర్డీటీ ఫెరర్ ఆమెను కూడా అన్నయ్య ఫెరర్ని కూడా కలవబోతున్నట్లు సమాచారం ఉంది. ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ తర్వాత కలవబోతున్న ఆర్డీటీ కార్యక్రమాలు ఇప్పటికీ యథావిధంగా జరుగుతున్న నేపథ్యంలో రేపు ఏం జరగబోతుంది? 14వ తేదీ పుట్టపర్తి సాయంత్రం 4 గంటలకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన బత్తలపల్లి ఆర్డీటీ హాస్పిటల్కి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు వస్తున్నారు. ముఖ్యంగా ఎఫ్సీఆర్ఏకి గత 8 ఏళ్ల నుంచి, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎఫ్సీఆర్ఏ అనేది ఆర్డీటీకి రద్దయింది. ఆర్డీటీ అనేది అనంతపూర్ జిల్లాలో, నాట్ ఓన్లీ అనంతపూర్, ఆంధ్రప్రదేశ్లోనే ఆర్డీటీ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. 60 ఏళ్ల నుంచి విద్యారంగంలో కానీ, అలాగే వైద్య రంగంలో కానీ, అలాగే అంటే పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అట్టడుగు వర్గాలను అందరినీ కాపాడిన సంస్థ ఆర్డీటీ. ముఖ్యంగా హౌసింగ్, అంటే అనంతపూర్ జిల్లా వెనుకబడి జిల్లాల్లో ఆర్డీటీ చెరువులు కట్టించడం అయితేమి, అలాగే చెక్ డ్యాములు కట్టించడం అయితేమి, హౌసింగ్ కట్టించడం అయితే ఈరోజు ఆర్డీటీ హాస్పిటల్ పోతే ఖచ్చితంగా మాకు వైద్యం కరెక్ట్గా అందుతుంది, ఫ్రీగా చేస్తారనే నమ్మకం ప్రజల్లో. అలాంటి ఆర్డీటీ సంస్థ ముఖ్యంగా అనంతపూర్ ఆర్డీటీ స్టేడియం అంటేనే ఒక క్రీడాకారులకు ఒక ప్రతిష్టాత్మకంగా ఉండే ట్రైనింగ్ సెంటర్ అనేది ఒకటి ఉందన్నమాట. అలా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని తయారు చేసిన సంస్థ కానీ ఆర్డీటీ. అలాంటి ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ఏని కోల్పోతే కనీసం జగన్మోహన్ రెడ్డి పట్టించుకుని దాఖలాలు లేదు. పట్టించుకోకపోగా లోకల్ లీడర్స్ ఎవరో తీసుకెళ్తే ఒక ప్యాకేజ్ మాట్లాడారు అనేది అనంతపూర్ జిల్లాలో ఉండే నానుడి. మరి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ నానుడి అయితే ఆర్డీటీని ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించాలంటే ఇంత ప్యాకేజ్ ఇస్తే మేము వెళ్ళి గవర్నమెంట్తో మాట్లాడి పునరుద్ధరిస్తామనేది ఆ రోజుల్లో ఉండే ఇదనమాట. కానీ మా యువ నాయకుడు యుగలంలో భాగంగా వచ్చినప్పుడు మంచి ఫెరర్ గారు కలిసి ఆర్డీటీ పరిస్థితి ఇలా ఉంది, ఆర్డీటీ సంస్థ చేసే ఇన్ని కార్యక్రమాలు చూసి మా యువ నాయకుడు ముందుకు వచ్చారు. ఏ రోజైతే యుగలంలో మాట ఇచ్చాడో దాని మీద పట్టు వదులుకోకుండా ఒక కమిటీ వేసి, అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి, అమిత్ షా గారి దృష్టికి పలుసార్లు తీసుకెళ్ళి అక్కడ ఒక కమిటీ, లావు కృష్ణదేవరాయలు గారు, సానా సతీష్ గారు, తర్వాత పెంసాని గారు, తర్వాత రామ్మోహన్ నాయుడు గారు, విమానశాఖ వీళ్ళందరితో కమిటీ వేసి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కానీ ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ ఏమైంది అని వెంబడిపడి సాధించారు. ఎందుకంటే మా యువ నాయకుడు ఏది పట్టుకున్నా అసలు పట్టు వదలని విక్రమార్కుల్లా పనిచేసి సాధించి పెడతారని చెప్పేసి తెలియజేస్తాం.
అనంతపురంలో ఇప్పటికే చూసాం, మన కమిటీలో కూడా అనంతపురం కాన్స్టిట్యున్సీలో ఎక్కువ పదవులు వచ్చాయి. అనంతపురం లోకేష్ ప్రత్యేకమైన అజెండా ఉన్నది, అభివృద్ధి పరంగా కానీ పార్టీ పరంగా కానీ కార్యకర్తలకైనా భరోసా ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా అంటే మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే మాకు డైరెక్టర్లు అయితే ఏమి, తర్వాత స్టేట్ కమిటీలో అయితే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే పార్టీని కానీ మేము ఎంతైతే మాకు పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందో అంతకన్నా ఎక్కువ మేము కష్టపడి పనిచేసి పార్టీకి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే మా యువనాయకుడు ఈరోజు నారా లోకేష్ గారు వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ కలిసి ఘన స్వాగతం పలికే ఏర్పాట్లు చేసుకున్నామని చెప్పి మొత్తం మీద చూస్తే అనంతపురంలో రేపు మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ప్రధానంగా ఆర్డీటీ సంస్థకి ఏదైతే ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించారో ఆ ఆర్డీటీ ఫెరర్ అన్య ఫెరర్ కావచ్చు మంచో ఫెరర్ని కలిసి ఆ కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడిన తర్వాత ఆయన అనంతపురంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతపురంలో కార్యకర్తలకు భరోసా ఇచ్చే కార్యక్రమంలో అన్ని రకాలుగా రేపు భరోసా ఉంటుందని చెప్పి కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్.